ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్ ఏదో సినిమాలో సెట్టింగో లేకుంటే ఇంకేదన్నా గ్రాఫిక్సో ఏఐ వీడియో మాత్రం ఏమాత్రం కాదు. ఇది రష్యాలోని కంచెట్కా ప్రాంతం. ఒక్క రాత్రి కేవలం ఒక్క రాత్రి 146 ఏళ్ల చరిత్రను తుడిచిపెట్టేసింది. ఆకాశం చిల్లులు పడినట్లుగా వర్షం పడడం చూస్తుంటాం, కానీ ఇక్కడ ఆకాశం విరిగి పడినట్లుగా మంచు కురిసింది. ఎంతలా అంటే రోడ్డు మీద ఉన్న కార్లు బొమ్మల్లా మంచు కింద మాయమైపోయినాయి. రోడ్లన్నీ మునిగిపోయి అక్కడ అసలు రోడ్డు ఉండేనేమో ఉందా లేదా అనే విషయం కూడా మనకు తెలియనటువంటి విధంగా అక్కడ పరిస్థితి ఏర్పడింది. కంచెట్కా ద్వీపకల్పం ఇప్పుడు ఒక మంచు ఎడారిలా మారిపోయింది. 1877 తర్వాత, అంటే దాదాపు 146 సంవత్సరాల తర్వాత ఈ స్థాయిలో హిమపాతం అక్కడ సంభవించడం ఇదే తొలిసారి. బయట పార్క్ చేస్తున్న కార్లు కనిపించడం లేదు, ఇల్లు తలుపులు తెరుచుకోవడం లేదు. కొన్ని చోట్ల ఏకంగా 2-3 మీటర్ల ఎత్తులో, అంటే మనిషి ఎత్తు కంటే ఎక్కువ మంచు పేరుకుపోయింది. ఒకవేళ ఆడ సోయి తప్పి నిద్రపోయిన మనిషి ఎవరన్నా ఉంటే మొత్తం మంచులో కప్పుకొని పోయి అందులోనే కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడేది. నిటారుగా నిలబడితే రోడ్డు మీద ఆ మనిషి మొత్తం కూడా నిలబడ్డట్టే మునిగిపోయేంత హైట్లో అక్కడ మంచు కూరుకుపోయింది. రోడ్లు ఎక్కడున్నాయో తెలియక 3 కిలోమీటర్ల వేర వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. అసలు రోడ్డే కనిపించట్లేదు, అక్కడ దారి లేదు, దారంతా కూడా బ్లాక్ అయిపోయింది, ఇంకెక్కడ వాహనాలు వెళ్ళిపోతాయి. ఈ పరిస్థితిని చూస్తుంటే ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తోంది. జనం తమ ఇళ్ల నుంచి బయటకు రావడానికి దారులు లేక మంచులో సొరంగాలను తవ్వుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అర్థం చేసుకోండి. మంచుకు స్వరంగం ఏర్పాటు చేయడం అంటే చూడండి. ఇప్పటివరకు మా అమెరికా లాంటి కంట్రీలో ఎక్కడైనా చలికాలం హిమపాతం ఎక్కువ పడ్డప్పుడు జేసీబీ లాంటివి వచ్చి ఆ రోడ్డు మీద పేరుకుపోయిన మంచు లేదా ఇళ్ల మీద పేరుకుపోయినటువంటి మంచును దాంతో తొలగించి 1-2 గంటలు తొలగించి మరలా రాకపోకలను ఎక్కడికక్కడికి సెట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఆ మంచును తొలగించేటువంటి పరిస్థితి లేకుండా వాటిలో నుంచే ఒక సొరంగాన్ని ఏర్పాటు చేసుకుని అందులో నుంచి వెళ్ళడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైనటువంటి అక్కడ మంచు ఏర్పడిందో. నిత్యావసరాలు తెచ్చుకోవాలన్న సాహసం కూడా ఎవరు చేయలేకపోతున్నారు. అక్కడ విద్యాసంస్థలు మూతపడ్డాయి, కరెంటు లేదు, బయటకు వెళ్తే దారి దొరకదు, ఎక్కడ అడుగు పెడితే ఏ గుంతలో పడి ప్రాణాలు కోల్పోతాయో తెలీదు. అక్కడి స్థానికులు చెబుతున్న మాట ఒక్కటే, మా జీవితంలో ఇంత భయానకమైనటువంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు అని. మరక్కడ ఎందుకు ఇంత భయానక పరిస్థితులు ఉన్నాయి అంటే దీనికి కారణం పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చినటువంటి ఒక భారీ తుఫాన్ అంట. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాలు వేడెక్కి గాలిలో తేమ పెరిగిపోతుంది. ఆ తేమ కంచెట్కాలోని చల్లటి గాలిని తాకగానే ఇలా మంచు బాంబులా విరుచుకుపడింది. ప్రకృతి తన సమతుల్యత దెబ్బతింటే మనిషి ఎంత నిస్సహాయుడో ఈ దృశ్యాలే మనకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ప్రకృతిని మనం ఎంత కాపాడితే అది మనల్ని అంత కాపాడుతుంది. ఎంత మనం ప్రకృతిని ధ్వంసం చేస్తే దాని పరిణామం అంత ఎఫెక్ట్ మనకు 10 రెట్లు ఎక్కువ చూపిస్తుంది. దానికి రిజల్ట్ అనేది ఈ మధ్యకాలంలో చూస్తున్న విపరీతంగా పడుతున్నటువంటి వర్షాలు, ఆ కారణంగా వచ్చిన వరదలు ప్రాంతాలనే తుడిచిపెట్టుకోబోతున్నాయి. ఇప్పుడు చలికాలంలోనే ప్రశాంతంగా ఉందామంటే చలికాలంలో మంచు తుఫాను వస్తున్నాయి. ఆ మంచు ఎంత తారస్థాయికి ఏర్పడిందనంటే కట్టుకున్న ఇల్లులు కూడా మంచులను మునిగిపోయి, గ్రామాలే మంచులను మునిగిపోయి ఇక్కడ ఒక గ్రామం ఉండేనేమో అని ఎవరైనా చెప్తే తప్ప తెలియనటువంటి పరిస్థితికి ఆ మంచు చేరిపోయింది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.